ఎలా అనిపించింది సార్? అతను అలా చేసుకుంటారు అని మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? హ్మ్. అవును సార్. హ్మ్. ఊహించని విధంగా అతను అలా చేసుకోవడం జరిగింది కదా! ఒక హీరో అతను. సడెన్‌గా ఎందుకు సార్ అతను అంత పెద్ద హీరో కదా! అసలేంటి రంగనాథ్ హ్మ్. ఎంత పని చేయడండి. రంగనాథ్ గారు ఎంత అది అంటే ఎంత ఆయన తెలివిగల కేవలం ఆయన మా ఎలా అంటే ఇంట్లో ఆయన భార్య కాలం చేయడంతోటి అదే ఆయన ఖైదీలు అతనిగా అవును. ఖైదీలో రంగనాథే అతనే కదా. పోలీస్. హ్మ్. వెళ్ళి పట్టుకోవాలి. హ్మ్. అప్పుడు కానీ ఎందుకు సార్ అంటే ఇండస్ట్రీలో చాలా ఎంతో తెలివిగాడు కూడా. ఆ! మరి ఏదో అసంతృప్తి. హ్మ్. అసంతృప్తి అంటే ఆయన చెప్పారు. ఎలా అంటే నేను ఐయామ్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ కాల్ అని జెప్పేసి. ఎందుకంటే ఇంట్లో ఆయనకి ఎవరు లేరు. ఆయన ఒక్కరే ఎలోన్‌గా ఉండడం. సో, దానివల్ల ఏంటంటే ఆ ఎలోన్‌నెస్ అనేది ఆయన భార్య లేకపోవడంతోటి ఎలోన్‌నెస్ పెరిగిపోయి ఆయన అలా చేసుకున్నారు. కానీ ఉదయ్ కిరణ్ విషయంలో అలా కాదు కదా! తనకి కొత్తగా పెళ్లయింది. పెళ్లై కేవలం ఒక 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. కానీ ఒక రేంజ్‌లో వెళ్తున్న ఉదయ్ కిరణ్ సడెన్‌గా సినిమాలు లేకుండా అవ్వడానికి కారణం ఏంటి సార్? సినిమాలు ఉండేయమ్మా. హ్మ్. ఆ లవ్ అఫేర్ ఏదో అయి ఉంటుంది. హ్మ్. వీడు అంటే హీరో అనగానే హ్మ్. ప్రతిసారి గోకుతారు. ఆ! ఆ అమ్మాయి డౌట్ పడింది అనుకోండి, హ్మ్. ఈ సహించలేకపోవచ్చు. హ్మ్. అవసరం అవ్వచ్చు కదా. హ్మ్. అంటే అవన్నీ ఊహలు, హ్మ్. ఫ్యాక్ట్స్ కాదు. హ్మ్. కానీ చాలా బాధపడి ఉంటారు కదా! అతను అలా అమ్మో! చేసుకోవడం. ఎందుకంటే మా చేతుల్లో వచ్చిన కుర్రాళ్ళు హ్మ్. వీళ్ళంతా. నిజంగా మీ బిడ్డల్లా అనిపిస్తారేమో కదా వీళ్ళందరూ. ఎందుకంటే మీ చేతులతో వాళ్ళని మీరు పైకి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలు అన్న భావన మీలో ఉంటుంది. అంతే కదా సార్? ఓకే. అండ్ ఇంకా ముందు ముందు మీ దగ్గర నుంచి ఏమైనా సినిమాలొచ్చే అంటే ఏమైనా కథలొచ్చే అవకాశం ఉందా? అంటే నా కృష్ణవంశ అంటే హ్మ్. తేజ అంటే ఇష్టం. హ్మ్. వీళ్ళు వీళ్ళు మాట వినరు. హ్మ్. వాళ్ళకి అంటే వాళ్ళు ఏమనుకుంటే హ్మ్. అదే అద్భుతంగా హ్మ్. తీస్తారు. హ్మ్. వాళ్ళతో ఏమైనా ఉంటే చెబుదామని. హ్మ్. ఈలోగా పవన్ కళ్యాణ్ని మీట్ అవుదాం అనుకుంటున్నా. ఆహా! పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకుంటున్నారా? అంటే ఒక దేని గురించి సినిమా సార్? రాశా, ఆ! రెడీ చేశా ఆహా! స్క్రిప్ట్. ఆ! వెళ్ళి వినిపిద్దామని. ఆ! నాగబాబు నంబర్ అంటే పరిస్థితి బాగాలేదని కూర్చున్నా. హ్మ్. అంటే వాళ్ళకి తెలియదు కదా. హ్మ్. అదేంటి వినిపిస్తానంటే రాలేదు అనుకుంటారు. హ్మ్. వినిపించడం కూడా ఇట్లా ఆగుతున్నా. హ్మ్. డైలాగ్ చదువుతుంటే హ్మ్. చూసారా ఆగే. హ్మ్. సో ఇట్లా సో, మీ దగ్గర ఇప్పటికి గూడా పలానా హీరో అని చెప్పేసేసి, ఆ హీరో గురించి ఆలోచించుకుని కథలు ఇప్పటికి రాస్తున్నారు మీరు. ప్రభాస్ దేవి అందుకే వెళ్దాం అనుకుంటున్నా. హ్మ్. రేపు 2-3 రోజులు ప్రభాస్ ఆ సినిమా చేస్తున్నాడు. హ్మ్. వైజయంతి మూవీ వైజయంతి మూవీస్. అది చేస్తున్నాడు. హ్మ్. వైజయంతి మూవీస్లో వేణుదాసం, హ్మ్. అగ్నిపర్వతం హ్మ్. ఏంటి అక్కడే హ్మ్. అశ్విని దత్ అసలు గారు. గొప్ప గొప్ప సినిమాలు సార్ అవన్నీ. వాటి గురించి మాట్లాడడానికి కూడా అంటే మాకు తెలియనితనం వల్ల ఏమో అన్నీ మాకు ఎప్పుడెప్పుడు సినిమాలు తెలీవు. కాకపోతే మీ ఇంటికొచ్చిన తర్వాత ఎన్నో అవార్డ్స్ చూసిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే, మీ గురించి మాకు తెలిసింది గోరంతే. కానీ వెనకాల పెద్ద పర్వతం ఉంది. అది మేము తెలుసుకోలేకపోయాము. అంటే చిన్న విషయం కాదు సార్. ఎంతో కృషి ఇది ఉండాలి. నా మనవడు పూర్తి చేస్తే హ్మ్. నాకు ఆనందం అండి. కదా సార్! అంటే మీరు మీ కొడుకుని ఇదివరక రాజు కొడుకు రాజు, హ్మ్. కానీ కవి కొడుకు కవి కాదు. హ్మ్. నటుడు కొడుకు నటుడు చాలా మంది అయ్యారు. అయ్యారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు వాళ్ళే ఉన్నారుగా. కనుక నటుడు మనవడు అవ్వాలి హ్మ్. అని కోరుకుంటున్నా. హ్మ్. అదే అంటే అనుకోకుండా ఒక టైంలో మీ బాబుని రఘుబాబు గారిని మీరు హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దాము అనుకున్నారు. కాకపోతే అనుకోని పరిస్థితుల్లో అది కుదరలేదు. ఇప్పుడు ఖచ్చితంగా సుదర్శన్ గారిని మీరు హీరోగా మీ చేతులతో ఆశీర్వదించి ఇండస్ట్రీకి పంపిస్తున్నారు. డెఫినెట్‌గా ఆయన పెద్ద విజయం సాధించాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఎంతోమంది హీరోలతో వర్క్ చేశారు. ఎంతోమంది హీరోలని చాలా దగ్గర నుంచి చూసారు. మీ చేతులతో ఆశీర్వదించి ఎంతోమందిని ఇండస్ట్రీకి మంచి హిట్స్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చారు. అయితే వాళ్ళలో కొంతమంది గురించి మిమ్మల్ని అడుగుతాను సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఒక్క మాట చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు మీతో? చాలా హ్మ్. ఒక సినిమా యాక్ట్ చేసి హ్మ్. పంజా పంజా. ఆ! అవును. పంజాలో మీరున్నారు. కలెక్టర్లో షూటింగ్ హ్మ్. రోజు వెళ్ళేవాడిని. హ్మ్. కలెక్టర్ వెళ్ళేవాడిని. హ్మ్. చాలా మంచాడు. హ్మ్. అసలు ఇండస్ట్రీలో అంటే భయం లేదు. భయం లేదు. తను ఏమనుకుంటే చేస్తాను. అందుకేగా మనల్ని ఎవడ్రా ఆపేది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు. హ్మ్. భయం లేదు. లేదు తప్పు చేయడు. హ్మ్. పెళ్ళిళ్ళు అంటారా
ఆ అమ్మాయికి అతను పడలా. ఉమ్, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేశారు, ఉమ్, కావాలని చేసుకున్నారు, పడలా, ఉమ్, అయిపోయింది. అయిపోతే వదిలేశాడు. వెంట పట్టగా ఉమ్. హీరో హీరో పైగా జరిగింది. అంటే పెళ్ళిళ్ళు అనే మాట వచ్చింది కాబట్టి చాలా ఇప్పుడు దాని గురించి దుష్ప్రచారం జరుగుతుంది వేరే వేరే చోట్ల. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని చెప్పేసేసి. కానీ వారిని ఎంతో దగ్గరగా చూసిన వ్యక్తిగా మీకు అన్నీ తెలుసు వాళ్ళ ఇంట్లో విషయాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లోకి చనువుగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో విషయాలు మాట్లాడగలిగే చనువు మీకు ప్రతి ఒక్క హీరోతో ఉంది కదా. కేవలం వాళ్ళిద్దరు మనస్పర్ధాల కారణంగా మాత్రమే వాళ్ళ ఆ 3 పెళ్ళిళ్ళు అలా జరిగాయి అని చెప్పేసి అదే ముందు 2 అలా జరిగాయి అంటారా? కృష్ణ గారు ఉన్నాడు, నేను విజయనిర్మల చేసుకున్నప్పుడు మా కోపం వచ్చింది. కానీ ఆవిడ ఉండేదండి అసలు ఏం తిన అమృతం, పడిపోయాడు. అంటే కేవలం కృష్ణ గారు విజయ నిర్మల గారి వంటకే ఆయన అలా అయ్యారా? నేను అనుకున్నా ఏంటి ఇప్పుడు కృష్ణ గారి వైఫ్ కూడా బాగుంటుంది, అవును, చాలా చక్కగా ఉంటుంది. 4 పిల్లలు పుట్టారు కదా. అవును, 4 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు, 5 పిల్లలు. 5 మేము అంతే. మర్చిపోయా, ఇండస్ట్రీలో ఒక పోలిక ఉందండి. మేము కూడా 3 అన్నదమ్ములు 2 అక్క చెల్లెళ్ళు. కృష్ణ గారు 3 అన్నదమ్ములు 2 అక్క చెల్లెళ్ళు. చిరంజీవి 3 అన్నదమ్ములు 2 చెల్లెళ్ళు. ఓకే, ఇండస్ట్రీ మొత్తంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళకి ఇది ఒక మార్క్ అనమాట. చూడండి అసలు, ఒక ఆయన హీరో, ఒక మెగాస్టార్, ఇంకో ఆయన సూపర్ స్టార్. మేము సూపర్ రైటర్ మాకు పెట్టుకోలేదు కానీ పెట్టారుగా. మాకేంటి సుబ్రహ్మణ్యం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వవిఖ్యాత రచన సార్వభౌములు, విశ్వవిఖ్యాత రచనా సార్వభౌములు అని పెట్టాడు. ఓకే. కానీ మీ బ్రదర్ ఎక్కడ కనబడరు, కానీ మీరు కొన్ని మూవీస్లో, వెంకటేష్ గారి మూవీస్లో అలాగా మీరు కనబడుతూ ఉండేవారు. అంటే గెస్ట్ అపియరెన్స్ అనే కాదు, ఇప్పుడు వర్షం సినిమాలో మీరు ఉంటారు, మంచి మంచి రోల్స్ అన్నమాట మీవి. అంటే సైలెంట్ గా ఉంటారు కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేసే. స్టేషన్ వర్షం సినిమాలో స్టేషన్ మాస్టర్ కాదు కదా, గోపీచంద్ గారు వాళ్ళ మావయ్యకి ఉంటారు కదా మీరు. బాబాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.